హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ మౌనిక. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి స్పెషల్ రెసిపీ ప్రాన్ బిర్యానీ. ఈ ప్రాన్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా టేస్టీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేయడమే కాకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ అలాగే మన వీడియోస్కి ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ఇలా మనం బాగా శుభ్రంగా 2-3 సార్లు రొయ్యల్ని కడిగి ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా ఒక బాండీలో వేసుకొని అందులోనే కొద్దిగా పసుపు అండ్ అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న రొయ్యల్ని సిమ్లో పెట్టి మనం ఉడికించుకున్నట్టయితే ఆ రొయ్యల్లోంచి మనకి మెల్లిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి వాటర్ అంతటిని ఇంకిచ్చేసుకోండి. ఎగిరిపోవాలన్నమాట వాటర్ అంతా. అలా ఎగిరిపోయినట్టయితే మనకి ఈ రొయ్యల్లో ఉన్న ఆ నీసు వాసన అనేది మొత్తం పోతుందన్నమాట. అలా పోయితే మనకి బిర్యానీలో ఎక్కడ మనకి నీసు వాసన కానీ పచ్చి వాసన కానీ రాకుండా ఉంటుంది. సో మీరు ఇలా నేను చెప్పిన పద్ధతిలో అయితే రొయ్యల్ని ఫస్ట్ ఆగిల్ చేసుకోండి. ఈ ప్రాసెస్ని ఆగిల్ చేసుకోవడం అంటారనమాట. మా సైడ్, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇలా మనం రొయ్యలన్నిటిని ఆగిల్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ రొయ్యలన్నిటికీ మసాలా ఎక్కించుకోవాలి. అయితే ఈ మసాలా ఎక్కించే కంటే ముందు వీటన్నిటిని పూర్తిగా చల్లారనిచ్చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఆగిల్ చేసుకున్న తర్వాత పూర్తిగా రొయ్యల్ని చల్లారనిచ్చుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం బియ్యం అయితే నానబెట్టుకుందాం. ఇలా నేను 1 kg బాస్మతి రైస్ని అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసుకుంటున్నాను అనమాట. ఇలా శుభ్రంగా కడిగేసుకొని అందులో మళ్ళీ నేను తగినట్టుగా వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇలా పూర్తిగా నానబెట్టేసుకోవాలి. ఇలా మనం ఒక 1/2 అవర్ వరకు ఈ రైస్ని అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనకి రొయ్యలు చల్లారిపోతాయి కదండి. ఆ రొయ్యల్లో మనం మసాలాను అయితే వేసుకుందాం. ఇలా వేసుకున్న రొయ్యల్లో నేనైతే కారాన్ని వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్లు కారం వేసుకున్నాను. మీ కారం కనుక కొంచెం తక్కువ ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అండ్ అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా అండ్ అలాగే 1.5 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. నేను ఇందులో ఉప్పు యాడ్ చేయలేదండి, ఎందుకంటే నేను రొయ్యల్లో సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను. మీరు తక్కువగా వేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పుదీనా అండ్ అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో ఒక 3 టీ స్పూన్స్ వరకు నేను పెరుగునైతే యాడ్ చేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్, టీ స్పూన్స్ కదండి, టేబుల్ స్పూన్స్. అండ్ అలాగే 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అరబద్ద నిమ్మకాయని పిండుకుంటున్నాను అనమాట. ఇలా అన్నిటినీ వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. నేను ఇక్కడ రొయ్యల్లో ఆయిల్ వేయడం మర్చిపోయాను అనమాట. సో అందుకే నేను లాస్ట్లో బిర్యానీ దమ్ పెట్టేటప్పుడు ఆయిల్ కలుపుకున్నాను. మీరైతే ఇక్కడ రొయ్యలకి ఈ మసాలా అంతా పట్టించే చోటే ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోండి, బాగుంటుంది. ఇలా అన్నిటినీ మిక్స్ చేసుకున్న వాటిని అయితే మనం ఒక అరగంట వరకు నాననివ్వాలి. ఇవి నానేలోపు మనం బియ్యం అయితే వండుకుందాము. సో దానికోసం నేను ముందుగా ఇలా కొద్దిగా ఎసరు పెట్టుకున్నాను అనమాట. ఇవి బాగా మనకి మరగాలి వాటర్. ఇవి మరుగుతానికి వచ్చినప్పుడు మనం మసాలా సరుకులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, యాలక్కాయలు అండ్ అలాగే స్టార్ అనీస్, షాజీరా, రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, చెక్క అండ్ అలాగే లవంగాలు, వీటన్నిటిని మనం ఈ వాటర్లో అయితే వేసేసుకోవాలి. వాటర్ వేడెక్కిన తర్వాత వేసుకోండి. ఇలా వేడెక్కిన తర్వాత వేసుకున్నట్టయితే మనకి మసాలా సరుకుల్లో ఉన్న ఆ ఫ్లేవర్స్ అన్నీ త్వరగా వాటర్లోకి వస్తాయన్నమాట. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వాటర్లో రుచికి తగ్గట్టుగా ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా మరిగించుకోండి. అండ్ అలాగే ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందులో కొద్దిగా నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా, వీటిని కూడా వేసి బాగా మరగనివ్వండి. అలా మరిగినట్టయితే మనకి రైస్ చప్పగా లేకుండా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇలా వేసి అంతా బాగా మరుగుతున్నప్పుడు మనం ఉప్పు చూసుకొని, ఉప్పు నోటికి కొద్దిగా లైట్గా ఉప్పగా ఉంది అంటే మనకి రైస్కి ఉప్పు సరిపోతుంది అనమాట. అలా ఉప్పు సరిపోయిన తర్వాత మనం ఇలా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకొని ఉడికించుకోవాలి. మనం రొయ్యలు ఆల్రెడీ ఆగిల్ చేసేసుకున్నాం కాబట్టి మనకి పెద్దగా రొయ్యలు ఉడకనక్కర్లేదు. అందుకే మనం ఇక్కడ రైస్ని 80% వరకు ఉడికించేసుకుంటున్నాం అనమాట. మిగతా 20% రైస్ మనకి పెరుగు వేసాం కదండి, అందులోంచి వచ్చిన వాటర్తో ఉడికిపోతాయి. ఇలా నేను రైస్ని వాష్ చేసుకున్నాను.
రైస్ పూర్తిగా 80% ఉడికిన తర్వాత వార్చేసుకున్నాను. చూసారు కదా మనకి రైస్ ఎంత పొడి పొడిలాడుతూ వస్తుందో. ఇప్పుడు మనం దమ్ పెట్టేసుకుందాం. నేను ముందు ఆయిల్ వేయడం మర్చిపోయాను అన్నాను కదండి రొయ్యల్లో, అందుకనే నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ రొయ్యల్లోనే ఆయిల్ వేసుకున్నట్టయితే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. నేను ముందుగా రొయ్యల్లో ఆయిల్ కలపలేదు కాబట్టి ఇక్కడ కలుపుతున్నాను. మీరు అలా వేసేసి స్ప్రెడ్ చేసి ఉంచినా సరిపోతుంది. సో నాకు ఆ రొయ్యల్లోకి ఆ ఆయిల్ తేమ అది వెళ్ళాలి, ఆ గ్రేవీ అది బాగుండాలని చెప్పి నేను మళ్ళీ కలుపుకున్నాను అనమాట. సో ఇలా కలుపుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా మీ అందరికీ తెలిసిందే హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎలా చేస్తారు, అలాగే వెంటనే పైన ఒక లేయర్ రైస్తో స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ పైన, ఈ రైస్ లేయర్ పైన మనం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అండ్ అలాగే నెయ్యి వేసుకోవాలి. అండ్ అలాగే ఇంకో లేయర్ని కూడా మనం రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి, సరిపోతుంది. మిగిలిన రైస్ అంతటిని వేసేసుకొని పైన మళ్ళీ యాజ్ యూజువల్ పుదీనా, కొత్తిమీర అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే నెయ్యి వేసుకున్న తర్వాత నేను కొద్దిగా మంచి కలర్ కోసం కొద్దిగా కలర్ వాటర్ని అయితే మిక్స్ చేసి వేసుకున్నాను. మీకు కలర్ వాటర్ నచ్చలేదు అనుకుంటే మీ దగ్గర కుంకుమ పువ్వు కనుక అవైలబుల్గా ఉందనుకోండి, వేడి నీళ్ళల్లో కానీ లేదంటే వేడి పాలల్లో కానీ ముందుగా ఒక అరగంట ముందు నానబెట్టుకొని వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దమ్ కోసం ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద మనకి అవసరం లేని పాత ప్యాన్ ఒకటి పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత దమ్ కోసం రెడీ చేసుకున్న బిర్యానీ పాట్ని పెట్టుకొని పైన ప్రెషర్ అంతా బయటికి రాకుండా ఒక బరువుని పెట్టుకొని దమ్ పెట్టేసుకోండి. సో చూసారు కదా మన ప్రాసెస్ అంతా. ఇప్పుడైతే మనం దమ్ పెట్టేసుకున్నాం కదండి. దమ్ పెట్టుకొని ఆల్మోస్ట్ మనకి హై ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అండ్ లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ ఉంచాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనకి దమ్ అది ఎలా వచ్చిందో ఇప్పుడైతే చూసేద్దాం రండి. దమ్ అయితే ఇప్పుడు తీసేస్తున్నానండి. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 15 మినిట్స్ అలా వదిలేసినట్టయితే ఆ ఫ్లేవర్ అంతా బిర్యానీకి పెట్టి చాలా బాగుంటుంది అనమాట. సో నేను పెట్టుకున్నట్టుగా రాయే అవసరం లేకుండా మీరు బరువైన వస్తువు ఏదైనా పెట్టుకోవచ్చు. సో మూత తీయగానే అసలు స్మెల్ అయితే గుమగుమలాడిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంది స్మెల్. నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు మన ఛానల్కి ఉంటుందని ఆశిస్తున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బిర్యానీ, పొడి పొడులాడుతూ ఎక్కడా కూడా మీకు ముద్ద కట్టకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడైతే దీన్ని నేను టేస్ట్ చేసి నాకు ఎలా కుదిరిందో మీకైతే చెప్తాను. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చాలా బాగుందండి. యాజ్ ఇట్ ఈస్ మనకి రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందనమాట. మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేసి చిల్డ్ రైతాతో కనుక మీరు సర్వ్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. సో ఇదండి వాళ్ళ రెసిపీ. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.